స్వాగత సుమాంజలి. మహతి క్రియేషన్స్ హైదరాబాద్, టీజీవి కళాక్షేత్రం కర్నూలు సంయుక్త నిర్వహణలో మాకు ఈ రోజున ఈ వేదిక పైన అవకాశం కల్పించినటువంటి 50 మంది కమిటీ సభ్యులకు పేరు పేరున మా నమస్సుమాంజలి. అభినాష్ గుంటూరు వారి ఇది అతని సంతకం. నాటిక రచన శ్రీ స్నిగ్ధ, పాటలు శ్రీ స్నిగ్ధ, సంగీతం శ్రీ పి లీలామోహన్, దర్శకత్వం ఎన్ రవీంద్రరెడ్డి. నాటిక ఇది అతని సంతకం. ఎలా ఉన్నాను? అచ్చం పెళ్లి కూతురులా ఉన్నావు. పెళ్లి కూతురా? పెళ్లి నాడు పెళ్లి కూతురు, ఈ రోజు పెళ్లి రోజు. ఇప్పుడు ఎలా ఉన్నానో చెప్పండి. ఇప్పుడు ఎలా ఉన్నాలో చెప్పాలి అబ్బా, 2 కళ్ళు చాటున్నాయి. అంటే మీకు నచ్చినట్టుగానే ఉన్నానన్నమాట. 100%. ఈ పెళ్లి రోజు సందర్భంగా నీకు ఓ సర్ప్రైజ్. సర్ప్రైజా? ఏంటండి? హారం ఇదెప్పుడు తెచ్చారండి? రాత్రి తీసుకొచ్చారు. అమ్మ నాకు చెప్పలేదే. చెప్పాను కదా సర్ప్రైజ్ అని. ఇది మీ చేత మీరే వేయండి. చాలా బాగుందండి. అద్భుతంగా ఉంది. సంతోషంగా ఉంది చాలా. ఇన్నేళ్ళు నా బాధ్యతలకు భుజం కాచి నాతో నడిచావు. ఇప్పుడు మన బాధ్యతలన్నీ పూర్తి చేసుకొని విశ్రాంతిగా గడుపుతుంది. ఇక ముందు కూడా మనం ఎప్పటిలాగే విశ్రాంతిగా గడిపేయటానికి మన జీవితాన్ని డిజైన్ చేసేసాం. మీరు సంతోషంగా ఉన్నారు కదా? 100%. నా సంతోషంలో నీకు భాగం ఉంది కదా. పాయసం చేశాను, తీసుకొస్తానండి. అలాగే అలాగే. ఇలా నువ్వు రోజు 2 కలవలు ఇస్తుంటావు. ఒకడు నీ కొడుకు, రెండోవాడు మా అన్నయ్య. అలా చూడు ఎవరు వచ్చారు. ఎలా ఉన్నావు? మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఏమిటయ్యా గౌరీ, నీ కోసం ఎప్పుడు ఫోన్ చేసినా నీ కొడుకు ఫోన్ లిఫ్ట్ చేయడం. వాడి ఫోన్ పోయింది బావా, వేరే నెంబర్తో కొత్త ఫోన్ వాడుతున్నాడు. నీ దగ్గర నుంచి ఫోన్ రాకపోయేసరికి ఎలా ఉన్నావో అని దిగులు. అవునయ్యా, రోజు ఒక్కసారి నిన్ను కలుసుకోకుండా ఉండలేదు. సరే, ఇంతకీ నీ కొడుకు వాళ్ళు ఎలా ఉన్నారు? వాడు చాలా బిజీ బావా. ఎంత బిజీ అంటే ఆ బిజీలో అందరినీ మర్చిపోతారు. ఇంతకీ నువ్వు బాగున్నావా? ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? ఆయన మాటలు పట్టించుకోకదయ్యా, ఆయన ఎప్పుడు అంతే. అన్నయ్య, నా మేనకోడలు సొంత ఏం చేస్తుంది? మౌతో కాపురం చేసుకుంటున్నా. అబ్బా మీరు ఉండండి. ఏనయ్యా, అది అత్తారింట్లోనే ఉందా? నేను చూడడానికి వస్తుందా? ఏం ప్రశ్న? తండ్రి చుట్టానికి కూతురు రాదా ఏమిటి? మీరు ఆగుతారా? దాంది పెద్ద సంసారం, ఇంట్లో బోర్డు పని ఉంటుంది, దేనికి ఉండదు. అందుకే అడుగుతున్నాను. అంతేనా అన్నయ్య? అన్నయ్య, నువ్వు ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అమ్మా, ఏంటన్నయ్య? నేను ఒక వారం రోజులు ఇక్కడ ఉన్నామని బట్టలు తెచ్చుకున్నాను. వారం రోజులు కాకపోతే నెల రోజులు ఉండన్నయ్య. ఇది నీ చెల్లెలి. నీ చెల్లెలింట్లో నువ్వు ఎన్ని రోజులైనా ఉండొచ్చు. నీకు వెళ్ళాలనిపించినప్పుడే వెళ్దు కానీ, సరేనా? నా చెల్లెలు బంగారం. అబ్బో, నీ చెల్లెలు బంగారం అయితే నేనేంటి మరి సత్తుకిందా? నీకే బా మహారాజు.
అక్క నీ చెల్లెలకి చెప్పు రోజు ఒంటి కాల మీద దూకేస్తుంది ఈ రాజా వారిని కొంచెం గౌరవించుకోమని. ఏకేం బావా నీ ఇంటికి ఇల్లాడికి నువ్వే హీరోవి. అబ్బో అబ్బో అయినా నిన్ను అడ్డుకునేది ఎవరు చెప్పు. అబ్బా 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 ఇది తెచ్చావేంటి? ఏమిటి బావా? బిస్కెట్ వేస్తున్నావు కదా. అన్నయ్య ఇదిగో నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, టిఫిన్ చేద్దు కదా. హలో నేను సురేంద్రని. సురేంద్ర బాగున్నావట్రా? బాగున్నా. వాళ్ళు ఎలా ఉంది? బాగున్నా. అమ్మ ఎలా ఉంది? అమ్మకేరా బ్రహ్మాండంగా ఉంది. నాన్న నీకు గుడ్ న్యూస్. ఏమిట్రా చెప్పు. నేను మనూరికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నా. ట్రాన్స్ఫరా? ఉద్యోగంలో చేరి 3 సంవత్సరాలు కూడా కాలేదు, అప్పుడే ట్రాన్స్ఫర్ ఏమిటి? నాకు మనూరులో ఉండాలనుకున్నా. అందుకే వాళ్ళ కాడు వీళ్ళ కాడు పట్టుకొని మనూరికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నా. అంటే నిర్ణయం తీసేసుకున్నావా? కన్ఫామ్ నాన్న. నెల 2 నెలలు ఆర్డర్ వచ్చేస్తుంది. ఈలోగా నేను అరుణ వచ్చి మేము ఉండాల్సిన రూమ్ డిజైన్ చేసుకుంటాం. అదేంటండి ఫోన్ పెట్టేశారు? నేను మాట్లాడేది కదా. నువ్వు మాట్లాడాల్సిన విషయాలు ఇక్కడ ఏం లేవు. వాడు ఏం మాట్లాడాడు? వాడు పెళ్ళంతో సహా ఇక్కడికి వచ్చి ఇంట్లో తిష్ట వేస్తా అట్లా. మంచి మాట కదండి, ముఖమంతా కలా మార్చుకుంటారు. ఉండండి, పంచదార తెచ్చి మీ నోట్లో పోస్తాను. షుగర్ ఎక్కువ చేస్తాను ఇక్కడ. ఏంటండి మీ దారుని? వాడు ఇక్కడికి వస్తున్నాడని కోపమా, లేకపోతే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నాడని కోపమా? వాడు వచ్చి ఇక్కడ ఉండిపోతాను అన్నందుకు కోపం. వాడు మన కొడుకండి, మన వారసుడు. రేపనే రోజు మనకి ఆసరాగా నిలబడేవాడు. వాడు వస్తాడు, కొట్టాడు. కనుకనే వాడు వచ్చి 4 రోజులు ఉండిపోతానంటే నాకు సంతోషమే. కానీ శాశ్వతంగా ఇక్కడే ఉంటాడంటే మాత్రం నేను ఒప్పుకున్నాను. అంత ఇష్టం లేదు వాడు. వాడు పుట్టగానే నోట్లో బట్టలకి చేసి చంపేయలేకపోయారా? ఏమిటది? ఎలా చెప్పాలి నీకు? వాళ్ళు ఉన్న ఆ 4 రోజుల్లో ఎటువంటి సంఘటనలు జరిగాయో మర్చిపోయావా? ఆ రోజు నాకన్నా నువ్వే ఎక్కువ బాధపడ్డావు కదా, అన్నీ మర్చిపోయావా? మర్చిపోలేదండి, గుర్తుంది. వాడు చేసింది తప్పే కావాలి, కానీ దాన్నే పట్టుకుని వెళ్ళాడితే బంధాలు దూరం అయిపోతాయి కదండి. ఎస్, బంధాలు దూరంగానే ఉండాలి, దూరంగానే ఉండాలి. ఇంతకాలం శబ్దాలతో యుద్ధం చేశాం, బాధ్యతలంటూ అర్థాలు చెప్పుకుంటూ వాటిని పూర్తి చేశాం. సో మన కోసం మన బతికి చాలా ఏళ్ళెందుకు ఉంటుంది. ఆ ప్రశాంతత ఇప్పుడు కనిపిస్తుంది. జారుతున్న నిత్యాన్ని మింగుతున్న పాముల్ని దాటుకుంటూ పరమపద సోపాన పట్టణంలో చివరి అంచుకు వచ్చి కూడా ఇంకా అనుకులేని జీవితాన్ని ఆహ్వానించడం నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. కాలికి దెబ్బ తగిలింది అనుకోండి, అలాగే ఉండిపోతుందా? మారిపోతుంది కదా. ఇక్కడ మనస్సుకు దెబ్బ తగిలింది. తల్లి మనసుకే కదండి దెబ్బ తగిలింది. నేను సర్ది చెప్పుకుంటున్నాను కదా. ఏమండి, వాడు వస్తాడండి, మీరన్నట్టు 4 రోజులు ఉండి వెళ్ళిపోతాడు. సరేనా? కాదనకండి, నా మీద ఒకటే. ఏమండి, వాడు వచ్చేసాడండి. చూసారా? ఏదా నడిచొచ్చారా? బస్సులో వచ్చారే. అబ్బా, నేను అడిగేది బస్ స్టాండ్ నుంచి నడిచొచ్చారా అని. సార్ ఆటో డబ్బులు. ఆటోలో వచ్చారు. నాన్న ఆటో 100 రూపాయలు. నీ దగ్గర లేవా? ఆయన దగ్గర 500 కాగితం ఉంది మావయ్య. 500 కాయ కొట్టండి, ఒక 100 రూపాయలు ఉంటే ఇచ్చి పంపించండి. 100 కర్మ, ఇంకెన్ని 100 మార్చి పెట్టుకోవాలో. 500 నోటు మార్చాడు కదా వాడు. సార్ వస్తున్నా. అమ్మా, నీ కొడుకు రాజాలా ఉన్నాడమ్మా. పెద్ద ఉద్యోగం కదా, అలాగే ఉండాలి మరి. అత్తయ్య ఇలా రండి. హారం చాలా బాగుంది అత్తయ్య. మన పెళ్లి రోజని మీ మామయ్యగా చేయించారమ్మా. ఆహా, ఖరీదు గట్టిగానే ఉండుంటది. తాకట్టు పెట్టుకుంటే బోల్డ్ డబ్బులు వస్తాయి కదండి. అంతేగా. తాకట్టంటమ్మా. తాకట్టెందుకమ్మా, అమ్ముకుంటే మొత్తం డబ్బులు వచ్చేస్తాయి. అమ్మేసుకుంటే మళ్ళీ కొనుక్కోలేను నాన్న. అదే మేము తాకట్లో పెట్టుకున్నా మీరు విడిపించుకోవడానికి బ్రహ్మాండం ఉంటుంది. ఒకవేళ విడిపించుకోలేకపోతే మేము విడిపించుకుంటాం. వస్తువుని పోనిస్తావా ఏంటి మావయ్య? అబ్బో, కోడలు కొడుకు 100కే చిల్లెట్టాడు అనుకుంటే కోడలు ఏకంగా బంగారానికి అసలు. ఏదో సరదాగా అని ఉంటానండి. ఒరేయ్,
మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. పర్వాలేదండి, మనం ఈ గదిలో ఉందాం. మనం వెళ్ళేదాకా మన గదిలోనే ఉండలేదు. ఏసీ ఉంది కదా. ఏమిటి అలా విచిత్రంగా చూస్తుంది? ఏం లేదు బాబా, చెల్లెల మెడలో హారం చూసి బాగుంది అనుకున్నా ఏమిటేమిటో అంటుంటాను. ఆశ్చర్యపోతున్నారా? ఇటువంటి ఆశ్చర్యపోవడానికి ఇంకా చాలా జరుగుతుంది. చూసావు కదా మా కొడుకు కోడలు పలకరింపులు ఎలా ఉంటాయో, పచ్చి మామిడికాయ కొరికినట్టు ఉంటాయి అన్నమాట. ఇంకా ముందు ముందు చాలా చూస్తావు. జ్వరం వచ్చి కింద కూడా పడిపోతావు. ఇలా వచ్చి కూర్చో. కూర్చో. ఏమండి? రండి. హారం తీసుకురండి. ఇదిగో, ఇది తీసుకెళ్ళి బ్యాంక్ అకౌంట్లో దాచేయండి. ఇంకా భయపడిపోతున్నా? అబ్బా, ముందు మేము చెప్పేది చెయ్యండి, వెళ్ళండి. అయితే ఒక పని చేయి, వెళ్ళి మీరు తాళాలు తీసేసుకో. అలాగే. ఇంట్లో దొంగలు ఎవరున్నారు? వచ్చేసారు కదా. అబ్బా, చాలండి, వాళ్ళు వింటారు. అదిగో, వచ్చేసి. ఏంటి ఏదో దాచేసామన్నారు? దోషేసేవాళ్ళు వచ్చినప్పుడు దాచేసుకోవాలి కదా. మావి గారు ఇంకా జోకులు మానలేదండి. మీరు జోకర్ లాగా కనపడుతుంటే మాకు జోకులు వస్తుంటాయి. ఒరేయ్, నువ్వు ఏం టిఫిన్ తింటావో, కోడలు ఏం తింటుందో చెప్తే క్షణాల్లో వండేస్తాను. మాకు పిజ్జా తినాలని ఉంది, వండేస్తావా? కుదరదు కదమ్మా, వెళ్ళి కాఫీలు పెట్టుకురాపో. అత్తయ్య, మీ మెడలో హారం అన్నా, కోడలకి ఇవ్వడానికి దాచినట్టుంది అమ్మ. అవునులేండి, అస్తమానం మెడలో వేసుకొని తిరిగితే అరిగిపోదు. బావా, నిజంగానే నాకు జ్వరం వచ్చేటట్టుంది. వీధిలోకి వెళ్ళొస్తాను బావా. అలాగే బ్యాంకులో నాకు కూడా పని ఉంది. ఇద్దరు బ్యాంకులో పని, డబ్బులు తీయడానికా డబ్బులు తీయడానికా? ఇప్పుడు అర్థం కాలేదా మీకు? మనం లేనప్పుడు డబ్బులు బ్యాంకులో వేశారు, ఇప్పుడు మనం వచ్చాం కదా, మనకు ఖర్చు పెట్టడానికి బ్యాంకులో డబ్బులు తీస్తున్నారు. అదే డబ్బు తెలివైన కన్నాను నువ్వు. ఏంటమ్మా అలా చూస్తున్నా? ఇప్పుడే మేము నీకు అర్థం కాదు కానీ వెళ్ళి కాఫీలు తీసుకురాపో. వెళ్ళమ్మా, అవునా? ఇప్పుడు మన పని మొదలు పెడదాం. ఆఫీస్ వెళ్తుంటే బాగుంటుంది. ఇక్కడ ఓకే. ఇదిగో, ఇక్కడ నా కోసం వచ్చే వాళ్ళు వెయిట్ చేయడానికి ఒక వెయిటింగ్ హాల్. అక్కడ ఆ గోడ అడ్రస్ కదండి. కాగోడా పడగొట్టేస్తానే. ఏంట్రా పడగొట్టేద్దాం అంటున్నావు? ఇప్పుడు నేను చెప్పి తెలుసుకొని వస్తాను, మెల్లగా వాళ్ళే తెలుసుకుంటారా? ఇదిగో, తీసుకోండి. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందిరా. ఇంకెంతకాలం అమ్మా, ఆ ట్రాన్స్ఫర్ ఆర్డర్ కూడా వచ్చేసింది అనుకో, ఇంకా ప్రతిరోజు ఇలాగే హ్యాపీగా ఉండొచ్చు. అవును, మీ అన్న వద్దరు ఎప్పుడు వస్తున్నారమ్మా? ఈయనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వగానే వచ్చి కంగ్రాట్స్ చెప్తా అన్నారు అత్తయ్య. నీకు ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందిరా? తొందరలోనేనమ్మా. పోలేరా, మీరు అక్కడికి వచ్చేస్తే కోడలు ఇంటి పని వంట పని చూసుకుంటుంది. నేను మీ నాన్నగారు మీకు పుట్టే పిల్లలతో కాలక్షేపం చేసేస్తాం. అత్తయ్య, మీకు పిల్లలతో కాలక్షేపం చేయాలనుందా? అవునమ్మా. అంటే ఇప్పుడు నాకు అబ్బాయి పుట్టాడు అనుకోండి, వాడికి ఏమి ఇస్తారు? అదే ఒకవేళ అమ్మాయి పుడితే ఏమి ఇస్తారు? అంటే నువ్వు మన మంచి మాట చెప్పావమ్మా. చాలా సంతోషం. మీరు వెళ్ళరండి, మీరు కంగారు పడద్దు, నన్ను కంగారు పెట్టద్దు. ముందు మీరు అలా ప్రశాంతంగా కూర్చోండి. ఇప్పుడు అలాంటి విశేషాలు ఏమీ లేవు. మీరు మీ అబ్బాయికి పుట్టే పిల్లలకి ఏమి ఇస్తారో చెప్తే నేను కండం మొదలు పెడతాను. మేం పిల్లలకి ఏదో ఇస్తే నువ్వు పిల్లల్ని కండబెట్టమ్మా. దానికి ఏమన్నా బాగుందా? ఏ ప్రతిఫలం లేని దానికి ఇంత బాగా పొట్టేసుకొని అటు ఇటు తిరగడం ఎందుకు? అమ్మో బాబోయ్, మొయ్యలేకపోతున్నాను రాయను అంటూ కండం ఎందుకో? ఇదేదో బాగుంది, అమ్మ అడుగుతుంది కదా, ఇచ్చేస్తే పోరా. ఇంటి వివరాలు ఆస్తి వివరాలు తెలుసుకోవడానికి ఆవిడికి అర్థం కాదు, మీకు అర్థం కాదు. నేను ఇప్పుడు నేను తీస్తానుగా. ఇది నీకెందుకమ్మా? అయ్యో, అత్తయ్య గారు కాలు కందకూడదు, మామయ్య గారి మొహం ఎర్రపడకూడదు. అలా చూసుకుంటేనే కదా కోడలు మంచి కోడలు అనిపించుకోవాలి. అవునండి, మీ నాన్నగారు రిటైర్ అయిపోయినట్టున్నారు.
ఇదే కదా, పెన్షన్ అమౌంట్ ఎంత వస్తుంది? ఆ విషయాలు నీకెందుకురా? చెప్పొచ్చు కదమ్మా, కొడుకు నాకు అప్పు లేదు. అయినా ఆయన గురించి నాకు తెలుసు కదా, ఒక్క నిమిషం. 35,000 వేస్తున్నాను. ఏంట్రా పేపర్ మీద రాసేస్తున్నావు? ఊరికేనమ్మా, గుర్తుండటం కోసం రాసుకున్నా. ఇంకా ఏదో అనుకున్నానే. ఏంటో ఊర్లో ఇంత వాళ్ళు అంత వాళ్ళు ఓ పెద్ద పెద్ద బిల్డింగులు పెద్ద పెద్ద స్థలాలు కొనేస్తున్నారు. నాన్నగారు స్థలాలు పొలాలు లాంటివి ఏమైనా కొన్నారు? నీకెందుకమ్మా నేను? చెప్పొచ్చు కదా. నాకు తెలిసి ఏమీ కొనలేదు, ఇల్లు ఒకటే ఉంది. అంతే. బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా? నాకు తెలీదు. ఇది ఒక్కటి పెండింగ్ అని పెట్టుకుంటా. ఏమండి? ఏమండి? నాకు కళలు వస్తున్నాయండి. ఇంకా నిద్రపోలేదు కదే. పడుకుంటే వచ్చే కళలు కాదండి, కళ్ళు మూసుకుంటే చాలు బిలిబిలా 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 అంటూ పోతే కళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంతకేం కాలం వచ్చిందండి? అడవిలో పెద్ద పులి, కాసులు పేరు, బడ్డాలు, బంగారు గాజులు, దండకడియాలు వేసుకొని అటు ఇటు తిరిగేస్తుందండి. అర్థం అయిపోయిందండి. మరి కానివ్వండి. అలాగేనండి. అమ్మా బుజ్జి తల్లులు. అమ్మా, నీ దగ్గర ఉండే బంగారం ఎన్ని కాసులు ఉంటుంది? నా బంగారం కూడా నీకెందుకు? చెప్పొచ్చు కదమ్మా. చెప్పమ్మా చెప్పమ్మా. 10 కేజీలు రాసుకో. 10 కేజీలే అంత ఉంటుందండి. రాసుకోనివే. వాడి పెన్ను వాడి కాగితం వాడి ఇష్టం. 10 కేజీలు కాకపోతే బంగారపు కొట్టుందని రాసుకుంటాడు, లేకపోతే బంగారపు గన్నుందని రాసుకుంటాడు. రాసుకోని రాసుకో. ఏమిటి అది? ఏం లేదమ్మా, నువ్వేదో గాలి విసురుతున్నావు కదా, నీకు సాయం చేద్దామని. అదే మామయ్య, కాళ్ళు ఏంటంటే చోచి ఈగలు తిరుగుతున్నాయి. ఈగలు ఏం బట్టలు వేసుకున్నాయి? ఈగలు ఎక్కడైనా బట్టలు వేసుకుంటాయా మామయ్య? పులులు సింహాలు నగా నట్లా వేసుకోగలిగింది. నీ దగ్గర బంగారం జరీ చీరలు ఎన్ని ఉన్నాయి? 30 దాకా ఉన్నాయండి. ఆ 30 తీసుకొచ్చి వాడికి ఇచ్చేయి. వాడికి ఎందుకు? అవి తగలబెట్టి బంగారానికి బంగారం, జరీకి జరీ తీసి తూకం వేసి లెక్క కింద రాసుకుంటాడు. మరి అంత ఎటకారం అక్కర్లేదు. ఎటకారమే ఉందిరా, నీకు హక్కు ఉంది కదా. హక్కు అని అడుగుతున్నావు కదా. ఏమడిగావు? బ్యాంకులో నాన్న డబ్బులు ఎంత దాచాడన్నా? బ్యాంకులో 11 లక్షలు. నేను దాచింది కాదు, బ్యాంకోడికి నేను ఉన్న అప్పు. అప్పు చేశారా? నీకోసం అప్పు చేశాను. నిన్ను బాగు చేయడానికి, నిన్ను ఉద్ధరించడానికి చేశాను రా. నిన్ను ఉద్ధరించడానికి చేసి నేను నష్టపోయాను, నువ్వు బాగుపడ్డావు. ఓ పని చేయరా, ఆ బాకీ అంతా నువ్వు తీర్చేయి, నీ పేరు ఘనంగా చెప్పుకుంటూ తిరుగుతాను. అమ్మా, మీ ఇద్దరి మధ్య కొంచెం కనెక్షన్ తగ్గినట్టుంది. ఆ దగ్గరికి వెళ్ళి చెప్తే వాడికి బాగా అర్థమైంది. ఇది మరీ బాగుంది మామయ్య, మీరెక్కడ గొడవలకు నన్ను ఎందుకు లాగుతారు? ఆగమ్మా, రాసుకున్నానే దూరం రాస్తున్నావు కదా, నీతో కూడా తెలుసుకోవాల్సిన లెక్కలు ఉన్నాయి. అలా కూర్చో. ఏమ్మా, డబ్బిస్తేనే పిల్లల్ని కంటావా, లేకపోతే కనవా? మాతృత్వాన్ని వ్యాపారం చేస్తున్నావా తల్లి? మీ అన్నకి నీకు జన్మనిచ్చేటప్పుడు మీ అమ్మ మీ నాన్న దగ్గర ఎంత తీసుకుందేవి? పిల్లలమ్మవా, దేవుడిస్తున్న వరాలు. దేవత లాంటి తల్లిని ఎప్పుడు చూస్తానా? 9 నెలలు గర్భంలోనే తల్లడిల్లిపోయిన బిడ్డ బయటకు రాగానే ఆ బిడ్డకు అమ్ముడు పోయిన అమ్మలా కనిపిస్తాను. పసిగుడ్డుకు తన సన్నుపాలు పట్టించి బిడ్డ ఆకలి ఎప్పుడు తీరుస్తానాన్ని తప్పించిపోయే తల్లి స్థానాన్ని దిగజారు. బిడ్డకి ఇచ్చిన పాలకు వెలగట్టి డబ్బులు ఇమ్మనే స్థాయికి దిగజారు కనిపిస్తున్నా. అమ్మవు కావాలంటే జన్మల తపస్సు చేయాలి. నీకు ఈ జన్మతో అదృష్టం లేదు. గర్భ సంచిలో దేవుడిచ్చిన వరాన్ని లక్క పెడతలాముతో చూసి ఆడింది అమ్మలా అవుతుంది. ఆటే ఈ తరం వాళ్ళు మన తరంతో ఆడుతున్న ఆట. మనకు తెలియని ఆట, మనం చూడని ఆట, మనం వినని ఆట.
ఇటువంటి భయంకరమైన ఆటలు ఇంకా ముందు ముందు చాలా ఆడతారు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఏంటన్నయ్యా ఫోన్ వచ్చినప్పుడల్లా అది నీకోసమే అన్నట్టు కంగారు పడుతున్నావేంటి? ఏం జరిగిందన్నయ్యా? ఇంటి దగ్గర ఏం జరిగింది? నీ వాళ్ళ చేత మాట పడ్డావా లేక దెబ్బ పడ్డావా? కొనుక్కోయి విసిరేయబడ్డాను. అమ్మా నాన్నల్ని మరిపించిన అన్నయ్యవి నీకు ఇలా జరగడం ఏంటి? శాపం తల్లి, శాపం. అందరూ నా వాళ్ళు అని మంచి చేసుకున్నాను. శాపం తగిలిందమ్మా. నా కొడుకు ఇబ్బందులు ఉన్నాడు, వాడిని ఆదుకోవాలి. నాన్న ఎందుకు నా ఇబ్బంది పడతావు? కుటుంబాన్ని సాగటానికి నువ్వు ఒక్కటివే ఇబ్బంది పడుతున్నావా? నేనున్నాను కదా, నీ భుజానికి సాయంగా నా భుజం కలుతాను. ఇద్దరం కలిసి కుటుంబాన్ని సాగుదాం. మరి పొలం మొత్తం అమ్మేస్తాను, నాకున్న ఆస్తులు మొత్తం అమ్మేస్తాను. అటు నా డబ్బులతో వాడిని పెద్దవాడిని చేశానమ్మా. నా కొడుకు బాగున్నాడు అన్న ఆనందంలో ఉంటే గదిలో ఉండాల్సిన మంచం వీధి వరండాలోకి వచ్చింది. పళ్ళెల్లో తినాల్సిన పొట్లాలకు మారింది. మనవడు మనవరాళ్ళు పడుకోవాల్సిన పక్కలో కుక్కలు పడుకుంటున్నా. నేను ఇలాగే అడిగానమ్మా. అదేమిట్రా అని ప్రశ్నించాను. తగ్గడు ఏ సమాధానం చెప్పాడో తెలుసా తల్లి? నేను వ్యక్తికి ఊరేగించుకోవడానికి ఏముంది నీ దగ్గర? కూతురు బంగారు కొండ, వజ్రాల మూట, సత్య ఏడవడానికి నాకు కూతురు ఉందని గొప్పలు చెప్పుకుంటావు. అమ్మ తాలూకు నాకు అన్నట్లా మొత్తం కూతురికే చెందాలని వాదించుకుంటావు, భీష్మించుకుంటావు. వాళ్ళంతా చచ్చిపోతే దాని తాలూకు నాకు అన్నట్లా ఆస్తి మొత్తం అప్పగించేశారు. కూతురు అమ్మా, అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడు. ఒక్క 2 రోజులు మీ ఇంట్లో చోటు ఇవ్వమ్మా అంటే నా గారాల కూతురు ఏముందో తెలుసా తల్లి? నాన్న, నిన్ను రాణిస్తే చాటు నుంచి వినటానికి నీకు చెవులున్నాయి, కళ్ళల్లోంచి సందుల్లోంచి చూడటానికి నీకు కళ్ళున్నాయి. అది ఎందు లేకపోతే అదిగో ఆ చూరు కింద నీకు చోటు ఇచ్చేదాన్ని. కానీ నాన్న, ఆ చూరికి వేలాడుతుంది గబ్బిలో. దాన్ని ఒక్కసారి రానిచ్చినందుకే ఇల్లు వదిలి వెళ్ళటం లేదు. నువ్వు 2 రోజులు ఉండి వెళ్తానంటే ఎలా నమ్మేది నాన్న? చేస్తే అనాథ సేవలో ఏ సంస్కారం లేకుండా పోతానేమని చదవటానికి బతకటానికి చావులను వచ్చేసారా? ఎవడి వీడెవడంటే ఇల్లు పీకి పందిరేసేలా ఉన్నాడు. తాపి మెస్సని తీసుకొచ్చి ఇల్లు మార్పు చేస్తానట. మార్చలేదు కదా, మార్చలే చూద్దాం. ఏమిటండి, కొడుకు కోడలు ఇంటి మీద పడ్డారు. ఇంటి మీద పడలేదు రుక్మిణి, ఇంట్లోనే పడ్డాను. రుక్మిణి, నేను కూడా చార్మినార్ మార్చేద్దాం అనుకుంటున్నాను. అది మంద కాదు కదండి. ఇది కూడా వాళ్ళది కాదు కదా. పిచ్చిదానిగా ఉన్నా.
సరే పద భోజనం వడ్డించు. మీరు టేబుల్ మీద వడ్డించే ఉంది, మీరు తినండి. వాడు ఏం చేస్తున్నాడో చూసి వస్తాను. నా కోసం టేబుల్ మీద భోజనం సిద్ధం చేసి పెట్టినందుకు. అదేంటమ్మా, అది మీ మామయ్య గారి కోసం వడ్డించాను. నేను తిన్నాను, అయితే ఏంటి ఇప్పుడు? కోడల కోడల కొడుకు పెళ్ళమ్మా కోడలా. కోరి తెచ్చుకున్న కోడలే ఏంటి అలా చూస్తున్నావు? వదిలే. సరే ఇంటికి వాడి వాళ్ళ ఊరు వెళ్ళిపోతున్నట్టునా? మా త్వరగా భోజనం పెట్టే ట్రైన్. ఆగరా ఏంటి తాపీ మేస్త్రి తీసుకొచ్చి ఇల్లు మార్పు చేస్తున్నావట? అవునమ్మా, మార్పులు చేస్తున్నాను. మేము ఇక్కడికి వచ్చాక మేము ఉండే ఇల్లు గొప్పగా ఉండాలి, పెద్దదిగా ఉండాలి. అలా ఉండాలంటే వయసు అయిన ఈ ఇల్లు పని చేయదు, వేరే ఇల్లు అద్దెకి తీసుకొని ఉండు. లేదంటే మీ బామర్దున్నట్టు డబ్బు తెచ్చుకో, వేరే ఇల్లు కొత్త ఇల్లు కొను. మా అన్న ఎందుకు ఇస్తాడు డబ్బులు? కట్నాలు లాంఛనాలు ఇచ్చి ఘనంగానే పెళ్లి చేశాడు. అడిగినప్పుడల్లా డబ్బులు దస్తాలు మూటలు కట్టించి అంత పిచ్చలేదు. అలా అడగడానికి కొంచెం సిగ్గుండాలి. ఏంటమ్మా మీ మామయ్య గారితో ఇలాగే మాట్లాడేది? అట్నుంచి మాట్లాడే పద్ధతి బాగున్నప్పుడు ఇట్నుంచి మాట్లాడే పద్ధతి తీరు అన్ని ఇలాగే ఉంటాయి. కట్నాలు లాంఛనాలు అన్ని బ్యాంకులో మీ పేరుతో వేసేసుకొని మళ్ళీ మా వైపు చెయ్యి చాపితే మా మాటలు కూడా ఇలాగే ఉంటాయి. చంప మీద చెప్పు తీసుకొచ్చినట్టు. వింటున్నారా? వినిపిస్తున్నాయా? మీ వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టినట్టు మాట్లాడి లోకం చేస్తున్నారు. నేనెక్కడ లోపం చేసావమ్మా? మీరు ఆగుతారా? నేను మా ఆయనతో మాట్లాడుతుంటే మధ్యలో తగుదనమ్మా వచ్చేస్తారే. నేనున్నాగా. ఉన్నా దిష్టి బొమ్మలా కూర్చోనే ఉన్నా. ఏంటమ్మా? అమ్మా అమ్మా అయినా మిమ్మల్ని ప్రయోజనం. ఆ ఇంటికాడ బెల్లం కావాలి, ఈ ఇంటికి వచ్చాక అమ్మ కావాలి. మీతో పెట్టుకుంటే ఏ పని అవ్వదు. నాచుడు గారు మాట్లాడుతున్నా ఏంటి కోపమా? కోపమా? అందరూ ఒకటైపోయారన్నమాట. ఒకటైపోయి ఏం చేద్దాం అనుకుంటున్నారు? చెప్పేద్దాం అనుకుంటున్నారు? చెప్పేస్తారా? అదేంట మన మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడాలి? నా మొగుడికి మాయ మాటలు చెప్పి నన్ను ఇంటి నుండి వెళ్ళేద్దామని చూస్తున్నారు. అర్థమవుతున్నాయి, అన్నీ నాకు అర్థమవుతున్నాయి. బాగా మర్యాద చేశానండి, చాలా బాగా మర్యాద చేశాను. కాళ్ళు పట్టినప్పుడు ఇలాంటి కోపాలన్నీ గుర్తురావే. బాగా మర్యాద చేశాను. నేను ఆగను. ఈయన కాపురానికి పనికొచ్చిన పిల్లలు సలహాలు ఇవ్వడానికి పనికిరానప్పుడు నేనెందుకు ఇక్కడ? ఏం మాట్లాడుతున్నావు? నా మాటలు దరిద్రంగానే ఉంటాయండి. నచ్చకపోతే ఇక్కడ పడి చావండి. చదువుకుంటే ఇంటి విషయం ఏదో తేల్చుకోండి. వస్తారు, రావాలి. ఎల్లకాలం పక్క నుండి పోదు. చచ్చేదాకా పక్క నుండేది పెళ్ళామే. స్టేషన్లో వెయిట్ చేస్తుంటాను. బయలుదేరండి సార్, ఎవరు కూడా బయలుదేరండి. ఆర్యామణి గారు స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉంటారు, వెళ్ళండి, లేకపోతే పాపం. మీరు ఉండండి, వాడు ఇంకా ఫోన్ చేయలేదు. నువ్వు రా. నేను చెప్పాలనుకుంటే మూడే మొక్కలు చెప్పేసేద్దాం. ఏంటో చెప్పు. మీరు ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చాక నేను ఉండే ఇల్లు విశాలంగా ఉండాలి. ఇస్తే ఈ ఇల్లు ఇవ్వండి, లేదా మేడ మీద మాకు కొత్తగా కట్టించవండి. ఆ తర్వాత ఏముంది? ఇంటి పనికి వంట పనికి వంట మనిషిని పెట్టుకునే బదులు ఆ పని లేదా మీ ఇద్దరు షేర్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అంటే మా ఇంట్లో మమ్మల్ని పని పడక మహత్తరమైన కొడుకే 3 ముక్కల మన స్థానాలు ఏంటో తెలిసేశాడు. తెలుసు, మీరు ఒప్పుకోరని నాకు బాగా తెలుసు. అందుకే నా దగ్గర మరో ఆప్షన్ కూడా ఉంది. ఏమిటో అది? అమ్మ నా దగ్గర ఉంటుంది, మీకు పెన్షన్ వస్తుంది కాబట్టి మీరు వేరే ఉండొచ్చు. అంటే మమ్మల్ని వేరు చేస్తున్నావా? తప్పే ఉంది. మీ ఇద్దరు కలిసి ఉంటే నా మీద నా పిల్లల మీద పడి ఏడుస్తున్నారు. అందుకే మీ ఇద్దరి బలాన్ని తగ్గించాలనుకుంటున్నాను, పెరగొడుతున్నాను. ఇందాక చెప్పా కదా, పని మంచిగా కానీ అలాగే కొడుకంటే వీడా కొడుకనేలా ఉండాలా? వీడా కొడుకనేలా ఉండకూడదు. అదే నువ్వు అన్నం తిన్న నోటితో మాట్లాడుతుంది, అశుద్ధులు తిన్న నోటితో మాట్లాడుతున్నావు. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఓ ఇష్టానికి జన్మనిచ్చానంటున్నా, ఓ కష్టానికి జన్మనిచ్చానని ఇప్పుడు అర్థమవుతుంది. అంత కష్టమైనప్పుడు పులితో చంపలేకపోయారా? నువ్వు కాదనుకున్నట్టు నేను కాదనుకోలే కదా.
తెలుసుగా నా ఈ కోట వస్తే నేను ఎంత దూరమైన వెళ్తాను. లేకపోతే ఏం చేస్తావు? చస్తాను. నా చావుకు మీ ఇద్దరే కారణమని సూసైడ్ నోట్ రాసి మళ్ళీ చేస్తాను. అప్పుడు జైల్లో కలిసింది. కానీ జైల్లో ఇల్లు లేకపోయినా నేను ఉండగలండి. మీరు లేకుండా నేను ఉండలేనండి. ఇల్లు పడికిచ్చేద్దామండి. నా మాట వినండి. మారుతున్న కథలో చెదురుతోందని సంతకం రాజుకున్న మంటలా రగులుతోందని గుండె నిబ్బరం చెదిరిపోయిన కలలన్నీ చుక్కాని తెగిన పడవేనా మసిబారిన నీ సౌధాలు శూన్యాల మాటుకి కదిలాయా ఆనందాలు ఆవిరులై అనుబంధాలు వేరైనా నువ్వు నడిచే బాటలో నీ సంతకమే ప్రశ్నవుతోందా ఇదేనా నీ ప్రయాణం ఇదేనా నీ సంతకం ఇదేనా నీ ప్రయాణం ఇదేనా నీ సంతకం ఎర్రటి నీటిపాయ వస్తుంది పోతుంది. ప్రవహించే మంచి నీటికి ఏమీ కాదు. కొడుకనేవాడు టెనెంట్ లాంటి వాడు. 9 నెలలు నీ గర్భాన్ని అద్దెకు తీసుకున్నాడు. 25 సంవత్సరాలు మనం పెంచిన పెంపకాన్ని అద్దెకు తీసుకున్నాడు. వాడు పెళ్ళైపోయిన తర్వాత మనతో సంబంధాలన్నీ కట్ చేసుకొని వాడి వీసు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే. టెనెంట్గా వచ్చిన వాడు పర్మనెంట్గా ఉంటానంటే నేను ఒప్పుకుంటాను. వాడు చచ్చినా సరే వాడు ఇక్కడ రావడానికి వీలేదు. వాడు ఇక్కడికి రావడానికి వీలేదు. హలో, చెప్పమ్మా. నేను సుమిత్రే మాట్లాడుతున్నా. నువ్వమ్మా? ఇక్కడే ఉన్నాడు. అవును. గౌరీ, నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఫోన్ నీ కోడల ఫోన్. ముందు మాట్లాడండి. చెప్పమ్మా. ఏంటి యాక్సిడెంటా? మేజర్ యాక్సిడెంట్ కాదు కదా? ఓ అలాగా. అలాగే నేను చెప్పి పంపిస్తాను. ఓకే, అలాగే. ఏమైందండి? మీ అన్నయ్య కొడుకు యాక్సిడెంట్ అయింది. అయ్యో, కంగారు లేదు. కాకపోతే వాళ్ళ కొడుకును చూడాలి, వాళ్ళ నాన్న చూడాలి. నాకు చాలా ఆనందంగా ఉంది బాబా, చాలా ఆనందంగా ఉంది. కర్మ అనుభవించాలి. భగవంతుడు వాడికి పనిష్మెంట్ తప్పు. గౌరీ, అక్కడ నీ కొడుకు చేసింది తప్పే, ఇక్కడ నువ్వు చేస్తున్నది తప్పే. కొడుకు చావు బతుకుల్లో ఉంటే చంకలు కొట్టుకుంటున్నావు. తండ్రి విలువ నీ దగ్గర ఎక్కడ ఉంది? ఇప్పుడు నీ కొడుకు నిన్ను చూడాలనుకుంటున్నాడు. వెళ్తున్నావా లేదా?
నాకు ఇంకా ప్రేమ చచ్చిపోలేదు బావా. అందుకే వాడు ఎప్పుడు ఫోన్ చేస్తారా అని ఆత్రంగా పరిగెత్తుకుంటూ వచ్చేవాడిని. ఆనందంగా నేను తట్టుకోలేక వాడు ఫోన్ చేశాడు చూడు, వాడు ఫోన్ చేశాడు. వాడికి ఏదో అయినప్పుడల్లా ఈ నాన్న గుర్తుకొచ్చాడు. నాన్న విలువ వాడికి గుర్తుకొచ్చింది బావా. వెళ్తున్నావా? నా కొడుకు చుట్టాలు వెళ్తా, నా కొడుకు చుట్టాలు. నేను మంచి తండ్రినే బావా. గౌరీ, ఒక నిమిషం చూడు. ఇవి నీకు సంబంధించిన దస్తావేజీ. రుక్మిణికి పెళ్ళప్పుడు పసుపు కుంకాలుగా రుక్మిణికి నువ్వు ఇచ్చిన ఆస్తి. ఇవి ఇంకా నీ పేరంటే ఉన్నాయి. ఇచ్చింది తిరిగి తీసుకోమంటారు బావా. మాకున్నది చాలన్నయ్యా. ఇప్పుడు వీటి అవసరం లేదు. రుణ కష్టం చేస్తున్నారమ్మా. అన్నా చెల్లెల మధ్య రుణాలు ఏంటన్నయ్యా? ఒక మంచి భర్తనే నాకు పసుపు కుంకాలుగా ఇచ్చాను. అది చాలన్నయ్యా. ఇది నా ఇంటికి వచ్చిన అన్నయ్యకి నేను ఇస్తున్న నమ్మకాన్ని, నేను చూపిస్తున్న ఆప్యాయత. కాదని కన్నయ్యా, నువ్వు కాదంటే నా మనసు బాధపడుతుంది. ఏడిపించవద్దావా? ఈ నిస్సహాయుడికి 4 ఎకరాలు దానం చేసి నన్ను లక్షాధికారిని చేశాను. నాకంటే చిన్నదానికి నీకు చేతులెత్తి దానం పెట్టకూడదు, కానీ ఒక దేవ ఇంకా నువ్వు ఎవరి కోసం ఎదురు చూడనక్కర్లేదు. ఎవరి అవసరం నీకు అక్కర్లేదు. ఎవరి పంచలను తలదాచుకోనక్కర్లేదు. ఎవరి అరుగుల మీద కూర్చోనక్కర్లేదు. మనకంటూ ఏమీ లేనప్పుడే పరుల మీద ఆధారపడి బ్రతికే బ్రతుక్కి అలవాటు పడిపోతాం. మనకంటూ కొంత ఉంచుకున్నప్పుడే ఎవరి ఆధారం లేకుండా బ్రతకగలవు. ఇప్పుడు నువ్వు ఎలా బ్రతుకుతావో, ఎలా బ్రతకాలనుకుంటున్నావో అది నీ ఇష్టం. కానీ గౌరవంగా బ్రతుకు. నా అరుపు వినిపించలేదా? వచ్చి సాయం చేయాలన్న జ్ఞానం కూడా లేకపోతే ఎలాగా? ఏమైంది? వాళ్ళ ఇంటి ముందు బైక్ స్కిడ్ అయింది. కాలికి బాగా దెబ్బ తగిలింది. బాధతో అరుస్తుంటే కూర్చున్న చోటు నుండి లేవలేదు నువ్వు. అమ్మ నడిచారు కదా, మీ అమ్మని పిలిచారేమో అనుకున్నాను. మా అమ్మ ఎక్కడుందా? అలాంటప్పుడు నా పేరు పెట్టి పిలవాలి. దెబ్బ తగిలితే ఆ బాధ తట్టుకోలేక ఎవరైనా అమ్మ అని అంటాడు, పెళ్ళామని పిలవడు. కాఫీ అయినా తగలేస్తావా? లేకపోతే అలా పుస్తకం చదువుతూ కాలక్షేపం చేస్తావా? ఇంటికి వెళ్ళిన పని ఏమైంది? ఏమవుతుంది? సస్పెండ్ చేశారుగా, వాళ్ళకి నచ్చినప్పుడు పిలుస్తారు. అంటే ఉద్యోగం లేదన్నమాట. అమ్మ జీవితం సస్పెండ్ అయిన దగ్గర నుండి దీనికి బాగా లోకు అయిపోయింది. నాకేది కాఫీ?
జీతం రాని వాడికి కాఫీ ఎలా వస్తుంది అనుకున్నారు? అంటే సస్పెండ్ అయినోడు చచ్చినోడితో సమానమా? సుఖాలు ఉన్నప్పుడే కాదు, కష్టాల్లో కూడా పెళ్ళ మొగుడికి తోడుగా ఉండాలి. టార్చర్ మొదలెట్టేసావా? వారం నుండి చూస్తున్నా నిన్ను, నీ పందాలు నువ్వు పోతున్నావు. అరే మొగుడిని మర్చిపోయేలా చూస్తున్నావు. లోపు చేస్తున్నావా లేకపోతే అవమానం చేస్తున్నావా? అసలు నువ్వు పెళ్ళానివంటే నీలాంటి పెళ్ళాం ఎక్కడా ఉండదు. ఎక్కడ ఎందుకండి? ఇక్కడ నేను ఉన్నానుగా. అందరూ ఆడవాళ్ళలో ఉండడం నాకు చేత కాదు. నాకు నచ్చినట్టే ఉండటం నాకు అలవాటు. అంత లోకు చేసి మాట్లాడుతున్నావే. డబ్బుంటేనే మొగుడు, డబ్బు ఇస్తేనే మొగుడు, డబ్బు తెస్తేనే మొగుడు. సంసారాన్ని వ్యాపారం చేసావు కదా. నేను వ్యాపారం చేశాను సరే, తమరేం చేశాను? సస్పెండ్ అయి సంసారాన్ని నాశనం చేశాను. మీతో కాపురానికి వచ్చి ఒక కొత్త ప్రపంచాన్ని చూడాలనుకున్నాను. ఆ ప్రపంచంలోనికి అడుగు పెట్టగానే కిందకి తోసేశారు నన్ను. ఆశపడ్డ జీవితం, కొనుక్కున్న బతుకు ఇస్తాడనుకున్న మూడులా తయారైంది. ఆ మూడిని పట్టుకుని వేలంటే నా వల్ల మరేం చేస్తావు? విడాకులిచ్చిపోతావా? అయ్యో, అంత పాపం నేనెందుకు చేస్తానండి? మళ్ళీ ఆ మూడు చిగురించేదాకా కొన్నాళ్ళు దూరం ఉంటాను. అన్నిటికీ ప్రిపేర్ అయ్యే మాట్లాడుతున్నావు అనమాట. ఎక్కడికి బయలుదేరావు? మా అన్నయ్య ఇంటి. నాకంటూ ఉంటే సెక్యూరిటీ మా అన్నయ్య ఇల్లు ఒక్కటే. ముందు మీరు మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు రావాల్సినవన్నీ తెచ్చుకోండి. నా ఇల్లు అంటున్నా. మీ నాన్న మీద కాస్త మగాడిలా యుద్ధం చేస్తే ఆ ఇల్లు ఏదో మీద అనిపించుకుంటే కొంత మర్యాదగా వస్తాను. నిన్ను మళ్ళీ రాణిస్తారనుకుంటున్నావా? పెళ్ళం పక్కన లేకపోతే పెళ్ళం వదిలేసిన మొగుడు అంటారు. పెళ్ళం పక్కన లేకపోతే పెళ్ళం వదిలేసిన మొగుడు అంటారు. నాకు ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయింది, నేను వచ్చేసాను. వస్తే ఏంటి? వస్తే ఏంటా? మీ ఇద్దరు ఇల్లు ఖాళీ చేసి బయటికి వెళ్తే నేను నా పిల్లలతో ఈ ఇంట్లోనే సంతోషంగా ఉన్నాను. ఈ ఇల్లు ఎవరిది? నీదా? నువ్వు కట్టించావా? ఇది నా భర్త కష్టార్జితం. వారసత్వాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఆపిన ఆగను కూడా బలవంతంగానైనా త్వరపడతా. బలవంతంగా చొరబడితే మేడ పెట్టి బయటికి చేస్తాను. అంత మీకే కాదు, నాకు కూడా ఉంది. నేను వస్తానన్నాను. నా దగ్గర ఉండాలంటే మీ ఇద్దరు విడిపోవాలన్నాను. ఈ ఇంటి మీద సర్వ హక్కులు నాకు కూడా ఉన్నాయన్నాను. నా మైండ్లో నేను ఇలాగే ఫిక్స్ అయిపోయాను. వద్దనుకున్నప్పుడు వెళ్ళిపోవటమే. నేను కూడా ఆఖరిసారిగా చెప్తున్నాను, కొడుకు అనేవాడు ఈ ఇంటికి రావడానికి వీల్లేదు. ఇది కన్ఫర్మ్. తెలుసు. ఆస్తులకే కాదు వారసత్వాలు, కోపాలు తెగింపులకు కూడా వారసత్వాలు ఉంటాయి. ఇది పాయిజన్, ఇది సూసైడ్ నోట్. నేను చావడం, మీ ఇద్దరు జైలుకి రావడం ఖాయం. చంపేస్తావా? అలా కూర్చో, అలా కూర్చో, అలా కూర్చో, కూర్చో.
నకిలీ మందు తెచ్చామేమో అనుకున్నాను. నికార్సైన మందు తీసుకొచ్చాను. కొడుకు కళ్ళ ముందు చస్తుంటే ఎలా ఉంటుందో చూడాలని. బ్లాక్మెయిల్ చేస్తున్నాడు వీడు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు వీడు. బ్రతకటం చేతగాని వాడు తల్లిదండ్రుల మీద బ్రతకాలని చూస్తున్నాడు. ఏంటి అలా చూస్తున్నాడు? కొడుకు అనుకుంటున్నావా? కొడుకు లేడు. నా కొడుకు ఎప్పుడో చచ్చిపోయాడు. కొడుకు ఎప్పుడో చచ్చిపోయాడు. కొడుకు చచ్చిపోతుంటే అంత ఆనందమా? చస్తావని చదివేమంటే ఇలాంటి కొడుకులు ఉన్న తండ్రులు ఇలా మావిడాగా జేబులో పెట్టుకొని తిరుగుతూనే ఉంటారు. చావు చంపేస్తావా? చంపే 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 కొడుకండి. నాకు మీ ఇద్దరు కావాలండి. రుక్మిణి, ఇది నా ఇల్లు రుక్మిణి. నా ఇంట్లోకి వాడు బలవంతంగా చొరబడాలని చూస్తున్నాడు. ఇది నా ఇల్లు రుక్మిణి. కన్నీటి కొట్ట ఒక్కడే భూమి మీద ఉన్నా వాడు సర్వనాశనం అయిపోతానండి. వద్దండి, వాడు నాశనం అయిపోతానండి. నీళ్ళు పట్టించేస్తాం వెళ్ళిపోదండి. నీళ్ళు పట్టించేస్తాం వెళ్ళిపోదండి. నీళ్ళు పట్టించేస్తాం వెళ్ళిపోదండి. వాడు వచ్చాడండి. వాడు వచ్చాడు. ఇక్కడ కూర్చున్నాడు. మీరు కత్తి తీశారు. కత్తి తీశారు. ఇదిగో ఇక్కడే ఇక్కడే పడేశారు. ఇక్కడే పడేశారండి. నువ్వేదో ఊహించుకుంటున్నట్టున్నావు. ఎవరు రాలేదు, కత్తి లేదు. చూడు, నువ్వు ఊహించుకుంటున్నావు. ఏంట్రా, ఏం జరిగింది? వాడు ఉద్యోగంలో సస్పెండ్ అయ్యాడు. వాడి భార్య వాడిని వదిలిపెట్టి పారిపోయింది. ఇంట్లో ఒంటరి వాడయ్యాడు. జేబులో డబ్బు లేవు. నొప్పి తగిలితేనే కదా. దెబ్బ తెలిసినప్పుడే నాకు చెప్పేవాడు. నాకు అవునమ్మా, నాన్న చెప్పింది నిజం. నేను తప్పు చేశానమ్మా. వాడి పెళ్ళాం వాడి జేబు చూసి జేబులో జీతం లేదని పారిపోయింది. నువ్వు తల్లివి కదా, వాడి కడుపు చూడు. నా పట్టు మాట మర్చిపోయానండి. కొంచెం రారా. నన్ను క్షమించండి మావయ్య. మిమ్మల్ని అత్తయ్య నేను అనరాని మాటలని చాలా చురుకన చేసి మాట్లాడాను. దయచేసి నన్ను క్షమించండి. వాళ్ళ అన్నయ్య వదిన ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు. నా దగ్గరికి వచ్చి నేనే తీసుకొచ్చాను బావా. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అది నన్ను తోడు బొమ్మ చేసి ఆడుకుంటున్నా. అది ఇంట్లో ఉండడానికి తోలు బొమ్మ చేసి ఆడిస్తే ఆడటానికి నువ్వు మనిషి కదా. నీ పెళ్ళని చెప్తే నేను ఉద్యోగం చేస్తున్నావు. నీ పెళ్ళని చెప్తేనే బట్టలు వేసుకుంటున్నావు. నీ పెళ్ళని చెప్తేనే శ్వాస పీలుస్తున్నావు. జన్మనిచ్చిన తల్లి, గురువు నేర్పిన జ్ఞానం, వాస్తవాల అవగాహన, వీటన్నిటికంటే విలువైనదిగా తండ్రి నేర్పిన నడత నడవడిక. ఇది ఎలా చెప్పాలి నీకు? ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పాలిరా? దోసిలి నిండా డబ్బు దొరికేసరికి
ఇంకా కావాలని వెనక్కి తిరిగి ఆశగా చూశావు. నువ్వు ఆశపట్టం నేర్చుకున్నావు, తృప్తి పట్టం మర్చిపోయావు. అందుకే నీ జీవితం నిన్ను ప్రశ్నించడం మొదలుపెట్టావు. సారీ నాన్న, సారీ చెప్పాల్సిన నాకు నీ బాధ్యత. మీ అన్నయ్య వదినలు ఈ ఇంట్లోకి రానివ్వలేదా? ఒకవేళ రానిచ్చి ఉంటే మంచి జీవితాన్ని కోల్పోయేదాన్ని మావయ్య. నేను ఎలా బతకాలో ఎలా బతకూడదో నాకు తెలుసు. రోడ్డు మీద ఒంటరిగా నిలబడిపోయినప్పుడు నేను కోల్పోతున్నానో నాకు అర్థమైంది. ఎప్పుడో గుర్తుకు రాని మా అమ్మ నాన్న మీ రూపంలో నాకు కంటి ముందు ఉన్నారు. నన్ను క్షమించి అమ్మ నా ఆత్మను చేర్చుకుంటారు. నిలబడ్డాను. అమ్మ లేకపోతే బాధ తెలుస్తుంది, నాన్న లేకపోతే బాధ్యత తెలుస్తుంది. అమ్మ నాన్న ఇద్దరూ లేకపోతే బ్రతుకంటే ఏమిటో తెలుస్తుంది. అది ఇప్పుడు నీకు అర్థమైంది. క్షమించాల్సింది నేను కాదమ్మా, నీ భర్త. భర్త నేను ఆకాశం అంత గొప్పవాడిని అనుకుంటాడు, భార్య నేను భూదేవి అంత గొప్పదాన్ని అనుకుంటుంది. నిజమే, ఇద్దరూ గొప్పవాళ్ళు. కాకపోతే ఆకాశం భూమి ఎప్పటికీ కలవు. మీరు కూడా అలాగే కలవకుండా ఉంటారా? నేను ఎప్పటికీ విడిపోవు నాన్న. చాలా సంతోషం. అసలు ఇంత రాద్ధాంతం జరగడానికి కారణం ఏమిటో అది మీకు కూడా తెలియాలి కదా, మీరు తెలుసుకోవాలి కదా. మీరు వచ్చి ఇంట్లో ఉంటానంటారు, నేను వద్దంటాను. మీరు ఇంట్లో వచ్చి తిష్ట వేస్తానంటారు, నేను వద్దు అంటాను. అదే కదా మన మధ్య నలుగుతున్న సమస్య. అయిపోయింది, ఏదో అయిపోయింది. అయిపోలేదు గౌరీ, ఇంకా ఉంది. నేను ఎందుకు వాళ్ళని ఇంటికి వద్దంటున్నానో వాళ్ళకి అర్థం కావాలి కదా. నేను రాసుకున్న సిద్ధాంతం ఏంటో వాళ్ళకి తెలియాలి కదా. అరే, నీకు జన్మనిచ్చిన దగ్గర నుంచి మా బ్రతుకుల్ని మార్చుకున్నావు. కంటి నిండా నిద్ర మర్చిపోయావు, అలుపు సొలుపు మర్చిపోయావు. నీకోసం, నీ భవిష్యత్తు కోసం పరుగు 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 పరుగులు పెడుతూనే ఉన్నావు. అలసిపోయాం. ఇక నైనా మేము స్థిమితంగా నిలబడి 4 వేళతో అన్నం ముద్దలు తినాలి కదా. యంత్రాల పరిగెట్టిన మేము మనుషులుగా మమ్మల్ని మేము గుర్తించుకోవాలి కదా. మేము పోగొట్టుకుని మాకు కావాలి. మేము మనసారా నవ్వాలి, మనసారా ఏడవాలి, మనసారా ఓదార్చుకోవాలి. శరీరం సాగినంతసేపు సాగిల పట్టడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. చర్మం ముడతలు పడిపోతుంది కదా. ఒకరినొకరు పట్టుకొని నడిచే పరిస్థితి. ఇప్పటికైనా మా నడక మమ్మల్ని నడవనివ్వండి, మా మాటలు మమ్మల్ని మాట్లాడుకోనివ్వండి. అవును, నేను పిల్లలు వద్దండి, పిల్లలు మన దగ్గర వద్దండి. అరే, మీరు మా దగ్గర ఉన్నా, మేము మీ దగ్గర ఉన్నాం. మీ కోపాలు మా మీద, మా కోపాలు మీ మీద. ఎవరికి ప్రశాంతత ఉండదు. మన ఇద్దరం ప్రశాంతంగా ఉండాలి అంటే మన మధ్య దూరాలు పెరగాలి. అలా దూరాలు పెరిగితేనే ఆకాశంలో చందమామలాగా అందంగా ఉంటాయిరా మన జీవితాలు. సరే, నీ సస్పెన్షన్ రద్దయి నీ జాయినింగ్ ఆర్డర్ నీ కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తుంది. నా ఇన్ఫ్లుయెన్స్తో నేనే చేయించాను. అప్పుడప్పుడు పండగలకి పబ్బాలకి వస్తూ ఉండండి. మేము కూడా అలాగే వస్తుంటాం. మీరు వచ్చినా మేము వచ్చినా 4 రోజులు మాత్రం.
దాన్ని నిర్మించుకోవాలి. ఎలా బ్రతికితే గౌరవంగా ఉంటుందో అలాగే బ్రతకాలి. మహాత్మా గాంధీ కావచ్చు, మదర్ తెరెసా కావచ్చు, ఎవరైనా మహానుభావులు తాము ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో అని వాళ్ళు తమ మస్తిష్కంలో ఆలోచించుకొని ఒక సంతకం చేసుకొని వాళ్ళు వాళ్ళలాగే బ్రతికారు. వాళ్ళు ఒక బెంచ్ మార్కుల ఆదర్శంగా మిగిలిపోయారు. నేను కూడా నా జీవితాన్ని ఇలాగే గడపాలని, నా జీవితాన్ని ఇలాగే డిజైన్ చేసుకొని దాని కింద బలమైన సంతకం చేసుకున్నాను. ఎస్, ఇది నా సంతకం. ఇది అతని సంతకం. ప్రెజెంటెడ్ బై అభినయ ఆర్ట్స్ గుంటూరు. ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి సమస్య ఇది. సమస్యను తీసుకున్నాడు, సమస్యను డిస్కస్ చేశాడు, సమస్యను ఎట్లా సాల్వ్ చేయాలో కూడా చెప్పినటువంటి గొప్ప నాటికి ఇది. దాని మీద కరతాల ధ్వనుల ద్వారా రవీందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తాను. రెండవ రోజు రెండవ ప్రదర్శనగా మన ముందుకు వచ్చినటువంటి, అలాగే పారితోషికాన్ని జ్ఞాపికను సుబ్బరాయ శర్మ గారు అందిస్తూ ఉన్నారు. టీజీ కళాక్షేత్రం నుండి శాలువ మరియు సత్కారాన్ని అందించవలసిందిగా టీజీ కళాక్షేత్రం ఈసీ మెంబర్స్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈనాటి కన్వీనర్స్ సాంగ ఆంజనేయులు గారు, శ్రీనివాసరెడ్డి గారు, అలాగే రాముడు గారు, వీరిని ఈనాటి కార్యక్రమంలో రెండవ ప్రదర్శనకు సంబంధించినటువంటి వారిని సత్కరిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మాట్లాడాలని ఉంది కానీ టైం అయిపోయింది, మాకు ట్రైన్ టైం అయింది. నేను థ్యాంక్స్ చెబుదామని మాట్లాడాలనుకుంది. ఎందుకంటే పరిషత్తులు ఆడుతుంటాము, పరిషత్తులో ప్రైజులు వస్తుంటాయి పోతుంటాయి, దట్స్ డిఫరెంట్ థింగ్. ఆ ప్రైజు రావచ్చు రాకపోవచ్చు, కానీ మేము ఆడేది, నాటకం ఆడేది దేనికోసం అంటే ప్రేక్షకుల కోసం, జనం కోసం. ఆ జనం నుంచి స్పందన అనేది రాకపోతే మేము ఆ నాటకం మమ్మల్ని ఉత్సాహపరచదు, ఏదో లోపం ఉందనుకుంటాం. జనం కూడా చెప్తారు మాకు, ఇది కాదు ఇలా ఇలా అని చెప్తారు. అలా మమ్మల్ని తీర్చిదిద్దేది ప్రేక్షక దేవుళ్ళే. సో ఆ ప్రేక్షక దేవుళ్ళ స్పందనే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అటువంటి గొప్ప స్పందన నేను ఈ థియేటర్ నుంచి పొందాను. దాని ద్వారా మీకు థ్యాంక్స్ చెప్దామని నేను మాట్లాడాలనుకున్నాను. సో ఇక్కడ పతి ఓబులయ్య గారు కానీ, మన సుబ్బరాయ శర్మ కానీ, సుబ్బరాయ శర్మ నాకు చాలా మిత్రులు. మేము దాదాపు చిన్నప్పటి నుంచి స్నేహితులు లాంటి వాళ్ళు మేము నాటక రంగంలో. సో పతి ఓబులయ్య గారు పెద్ద మనిషి, ఆయన నాకు ఎప్పుడూ అవకాశం కల్పిస్తూ ఉంటారు ఈ డయాస్ మీద. అట్లాగే ముందు ముందు కూడా నాకు మంచి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాల్సిందిగా ఓబులయ్య గారికి మరీ మరీ కోరుకుంటూ, అలాగే నా స్నేహితుడే కాబట్టి నేను పొగట్టం అంత బాగోదు. మీ అందరికీ తెలుసు సుబ్బరాయ శర్మ గురించి. గొప్ప ఆర్టిస్టు, సినిమా దర్శకుడు, సినిమా నటుడు. కాబట్టి వీళ్ళందరి సాహచర్యంతో